ప్రత్యామ్నాయ అంటే భావ ప్రకటన స్వాతంత్రంలో ఒక స్పెషల్ ఉంటుంది. నువ్వు తొక్కేయాలన్న కొద్దీ దారులు బోల్డ్ అని ఉంటాయి. మనం 2 తెలుగు రాష్ట్రాలను చూస్తుంటాం. ఏదైతే సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ని లేకపోతే కనుక కొన్ని నెట్ వీటిని ఆపాలని ప్రయత్నిస్తే ఇంకొక కోణంలో వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇది ఏదైతే బోలెడన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రపంచం, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అనేటటువంటి రూట్లో నడుస్తుంటుంది. జోర్డాన్కి సంబంధించినటువంటి పీటర్సన్ ఎవరైతే బ్రిటన్ ఫార్ రైట్ ఫిగర్ అండ్ కన్విక్టెడ్ క్రిమినల్ టామీ రాబిన్సన్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూని ఒక నెట్వర్క్లో సెన్సార్ చేస్తే ఇప్పుడు జోర్డాన్ ఆ వీడియోని తీసుకెళ్ళి ఎక్స్లో అప్లోడ్ చేసింది. ఏదైతే మొన్న కనుక ట్రంప్ని మిగతా మీడియా అంతా కూడా తొక్కిపడేస్తుంటే ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ అక్కడ ఇంటర్వ్యూ చేసుకుని వచ్చింది ఎట్లా ఉందో అట్లాంటిది. ఓ రకంగా క్రమంగా ఏంటంటే మీడియాకి ఆల్టర్నేటివ్గా తన ప్లాట్ఫామ్ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు ఎలన్ మస్క్.